హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజ్‌కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయితేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. ఇగోండి చూసారా? వీళ్ళది చెస్ట్ లూజ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నది. ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది. నడుము లూజ్ తక్కువ ఉందనమాట. ఇలాంటి బ్లౌజులు మనకొచ్చేటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారా? సాదా బ్లౌజ్‌కి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ ఇస్తారండి. ఇలాగ కాకుండా సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు సాదా బ్లౌజే మనకి ఆది బ్లౌజ్ కింద ఇస్తే బాగుంటుంది, కరెక్ట్గా కుదురుతుందండి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్ బ్లౌజ్ ఇస్తే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే కొత్తవారు అయితే ఆ విధంగా మాత్రం మనం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే కటింగ్ అనేది చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. బ్లౌజ్ అనేది నీట్గా ఇలా పరుచుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇదిగోండి ఆ విధంగా ఇందాక కోరస్ కిందకు ఉన్నాయి కదండి, అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆపోజిట్కైనా వచ్చేటట్టుగా వేసేసుకోవచ్చు. ఏదైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఈ కిందన చిన్నది హెచ్చు తగ్గులు రాకుండా ఈ లైన్ క్లాత్ ఉంటుంది కదా, కట్ చేసేయాలి. మధ్య మధ్యన చూసారా ఈ బీస్ ముక్క అనేది ఇలాగ ముక్కలు అయిపోతుంది. పెన్సిల్ కూడా వాడుకోవచ్చండి, కాకపోతే నేను బీస్ ముక్కతోనే బాగా డ్రాయింగ్ కనిపిస్తుందని చూపిస్తున్నాను. ఇక్కడ కిందని 1/2 ఇంచ్ వరకు ఖర్చు గురించి అయితే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పైన షోల్డర్ ఉంది కదా, కిందన డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ డాట్ అనేది, ఆ డాట్ దగ్గరకి ఇలాగ పట్టేసుకొని చూసుకోవాలి. కిందన ఖర్చు గురించి మనం పెట్టాం కదండి, ఆ మార్కింగ్ వదిలేసి చూసేసుకోవాలి. మొత్తము పైన కింద ఖర్చులు కలిపి నాకైతే 15 ఇంచీలు వచ్చిందండి. ఇవ్వండి ఖర్చు లేకుండా ఉంటే 14 ఇంచీలు, ఖర్చుతో అయితే 15 ఇంచీలు వచ్చింది. అదే 15 ఇంచీలు ఈ చివరికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇందులోనే మాత్రమే బ్యాక్వర్డ్ డ్రాయింగ్ అనేది ఇందులోనే వేసుకోవాలండి. అయితే వీళ్ళకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఎక్కువ ఉందండి, ఆర్మ్ లూజ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇలాంటప్పుడు ఎలా కట్ చేయాలి, కొత్తవారైతే ఏ టిప్స్తో కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు ఇగోండి ఈ నెక్ ఉంది కదా, అంటే బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసి ఈ నెక్ కింద నుంచి మనము కొలుచుకోవాలండి. ఇగోండి సైడ్ కుట్లు ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ కుట్టు నుండి ఈ కుట్టు వరకు అనమాట. ఇగోండి ఇలాగా ఇక్కడ వరకు చూసామనుకోండి ఎంత వచ్చిందని మనకు తెలిసిపోతుంది. ఒకవైపు అయితే నాకు 23 ఇంచీలకే ఒక 2 గీట్లు తక్కువ వచ్చిందండి, 22.5 దాటి వచ్చింది, అది డబుల్ ఫోల్డింగ్ మీద. అదే ఇప్పుడు 4 అనుకోండి, 4 పార్ట్లుగా చేస్తే 45 ఇంచీలు ఉంది దగ్గర వరకు మనకి చెస్ట్ లూజ్ అనేది. ఇలా మార్కింగ్ చేశాను. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఇవ్వండి సైడ్ జాయింట్లు ఇలా పట్టేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఎంత ఉందో ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్ ఎక్కువ అవడం వల్ల పైన నేను 2.5 ఇంచ్ పెట్టాను నెక్. ఇగోండి డీప్ గురించి కిందన 3 ఇంచెస్ పెట్టాను. ఇలా ఈ పక్కన ఒక 1/4 ఇంచ్ అయితే పెట్టాను. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అది 1/4 ఇంచ్ అనేది మనం కుట్టు గురించి. పైన అయితే 2.5 పెట్టాలండి వీళ్ళకి, ఎందుకంటే లేదంటే చెస్ట్ అనేది బాగా పట్టేస్తే ఈ భుజాలు కూడా పట్టేస్తాయండి. ఈ షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి, రౌండ్ అనేది. ఒకసారి రౌండ్ ఇచ్చేసాక కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కొత్తవారైతే ఇగోండి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాను కదండి, అది వదిలేసి ఈ బ్లౌజ్లో ఉండేది షోల్డర్ అనేది ఎంత ఉందనేది అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది చూసారు నెక్ షోల్డర్ కలిపి నాకు 6 ఇంచీలు వచ్చింది. అదే 6 ఇంచీల వరకు కిందన ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడట ఒక టిప్ ఉందండి. ఇగోండి ఈ పైనుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 6.5కి చంక దింపు అనేది పెట్టాను. ఈ 6.5లోన మనకి ఈ ఆర్మ్ లూజ్కి సెట్ అయిద్దో లేదో చూసేసుకోవాలి, లేదంటే మార్చుకోవాలండి. అది ఇగోండి కార్నర్లో 1.5 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదండి, దాంతో ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి. డ్రాయింగ్ అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొలుచుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదని. కొలిసే ముందు మనం ఒకసారి ఆది బ్లౌజ్లోని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఈ ఉల్టా తీసేసి పైన షోల్డర్ నుంచి ఈ సైడ్ కుట్టు ఉంటుంది కదండి, ఫస్ట్ కుట్టు అంతవరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చిందంటే 8.5 వచ్చిందండి. ఇగోండి నాకైతే మ్యాచ్ అవ్వలేదు, ఎందుకంటే చంకదింపు నేను 6.5 పెట్టేశాను కదా, మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు 6 ఇంచులు పెట్టానండి. ఈ 6 ఇంచులకు కూడా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. 6 ఇంచులు పెట్టినాక కూడా మళ్ళీ 1.5 ఇంచ్ కార్నర్లో మళ్ళీ మార్కింగ్ చేసేసి ఈ విధంగా ఆర్మ్ స్కేల్తో గీసాను. మరలా కూడా నాకు మ్యాచ్ అవ్వలేదండి. అంటే వీళ్ళకి
చంకదింపు 5.5 పెడితేనే మ్యాచ్ అవుద్దనమాట. అందుకే ఒకసారి ఈ టిప్ అయితే పాటించాలండి. మనం అందరికీ 6 ఇంచీలు అయితే పెట్టేసుకోకూడదు. 6.5 ఇంచీలు గాని పెట్టకూడదు. ఇగోండి చూసారా? ఇప్పుడు 5.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసేసి మరలా కార్నర్‌లోన 1½ ఇంచీకి ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ ఇచ్చేసి ఇప్పుడు మరలా కొలుస్తాననమాట. ఈ పైన ఖర్చు వదిలేసి ఇలా కొలిచామనుకోండి. ఇప్పుడు వచ్చిందండి కరెక్ట్‌గా సరిపోయింది. 8.5 వచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ వచ్చిందా లేదని ఒకసారి చూసుకుంటే మంచిది కదా! అందువలన. ఇగోండి 8.5 ఈ ఆర్మ్ రౌండ్ అనమాట. ఇగోండి 6.5 పెట్టాను రాలేదన్నాను. మళ్ళీ 6 ఇంచులు పెట్టాను రాలేదు. మళ్ళీ 5.5 ఇంచులు పెడితేనే ఈ ఆర్మ్ రౌండ్ అనేది అంటే 8.5 అనేది ఈ చెస్ట్ లూజ్‌కి మార్కింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అవ్వాలనమాట. ఇగోండి చూసారా? ఈ విధంగా అయితే గాని మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్‌గా నీట్‌గా రాదండి. ఈ పై కుట్టు నుంచి ఇగోండి చెప్తున్నాను కదా! ఈ పై నుంచి ఇలా కొలిస్తే ఇప్పుడైతే కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు నడుము లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ తాళ్ళు పట్టీ ఉంటది కదండీ! అది వదిలేసి హుక్స్ పట్టీ వరకు ఇలా కొలుచుకుంటే నాకైతే 33.5 దాటి వచ్చిందండి. 33.5 ఇట్లా లూజ్ వచ్చింది. నడుము లూజ్ అనమాట. చూసారా? పైన చెస్ట్ లూజ్ ఎంతొచ్చిందంటే 46 దగ్గర వచ్చింది. ఇక్కడట కిందన 33 వచ్చింది. చాలా తేడా. నేను ఇగోండి 33 ఇంచీల్లోన హాఫ్‌కి అట్లా గీసేసి ఇగోండి ఖర్చు 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా క్రాస్‌గా చూసారా? పైదానికి కిందన ఎంత లోపకొచ్చిందో ఈ విధంగా కరెక్ట్‌గా గీసేసుకోవాలండి. నడుము లూజ్ బట్టి చెస్ట్ లూజ్ అనేది చేస్తారు కదండీ! అదైతే సెట్ అవ్వదండి వీళ్ళకి. అందరికీ సెట్ అవ్వదండి అలాంటివైతే. అందుకనే ఎప్పుడైనా సరే నెక్ కింద నుంచి చూసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా! అది నడుము లూజ్ 33 వచ్చిందని చెస్ట్ లూజు 46 అంటే 13 ఇంచులు తేడా ఉందనమాట. ఈ 13 ఇంచుల తేడా వల్ల మనకి బ్లౌజ్ అనేది ఇలా కట్ చేయకపోతే అస్సలు ఫిట్టింగ్ అనేది ఈ విధంగా కొలిచేసి మార్కింగ్ చేయకపోతే కట్ చేయకపోతే బ్లౌజ్ అనేది అస్సలు ఫిట్టింగ్ అనేది రాదు. ఇగోండి ఇప్పుడు రౌండ్ చూస్తున్నాను కరెక్ట్‌గా వచ్చిందా లేదనేసి. మళ్ళా ఒకవేళ రౌండ్ ఎక్కువ గీసేసామనుకోండి కొంచెం లోపలికి మరలా గీసుకుంటే సరిపోతుంది. కట్ చేయక ముందులే చూసుకోవాలండి. ఒకటికి 2 సార్లు ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా ఇచ్చేసుకోవాలి. నేను కొంచెం లోపలికి మరలా గీసాను. ఇక్కడ నడుము దగ్గర బ్యాక్ పార్ట్‌లోన మనం డాట్స్ వేస్తాం కదండీ! ఆ డాట్స్ అనేవి సగం ఫోల్డింగ్ చేసేసి ఇగోండి నేను 3½ వరకు వేసానండి. పొడుగు అనేది అటు ½ ఇంచు ఇటు ½ ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి పైన మాత్రమే కట్ చేసాను చూసారా? పైన రౌండ్ గీసాను కదండీ! ఆ రౌండ్ మీద కట్ చేశాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసేసాను. ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. చూసారు నీట్‌గా ఈ విధంగా కట్ చేసేసామనుకోండి ఇంకా అలాగా కుట్టేయవచ్చు. లేదంటే కుట్టేటప్పుడు కూడా చాలా మార్పులు చేసుకోవాలండి. అందుకోసం కటింగ్‌లోనే కొంచెం లేట్ అయినా సరే కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు హ్యాండ్ అనమాట. హ్యాండ్ 2 లేయర్స్‌కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ½ ఇంచ్ అయితే ఖర్చుకు ఉంచేసి ఇంకా 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమన్నారు పెట్టానండి. ఇగోండి ఇక్కడట ఆది బ్లౌజ్‌లోనే హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు అట్లా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు 1 ఇంచ్ పెట్టమన్నారు. కిందన పెట్టాను చూడండి. మొత్తం పైన కిందన కలిపి 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందాక చూసాం కదా 8.5 వచ్చింది కదండీ! అందువలన ఈ చంకదింపు అనేది 3:15 పెడతాను అనమాట. 3:15 పెడితే మనకు సరిపోతుంది. ఇగోండి ఇలాగా ఇక్కడ ఒక 3:15 పెట్టేసి ఇలా లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ క్రాస్‌గా 8.5 వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలాగా సెంటర్‌కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. క్రాస్‌గా పావుతక్కువ 2కి మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్‌కి ఈ కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్‌ని 2 ఇంచెస్ వరకు అయితే ఖర్చుకి కావాలి కదండీ! జాయింట్ అనేది తర్వాత చేసుకుంటాను. ఈ 3 ఇగోండి మార్కింగ్ చేశాను కదా! ఈ 3 కలిపేసి ఆర్మ్ స్కేల్ తోటి ఇలా గీసేసామనుకోండి అదే ఈ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా హ్యాండ్ అనేది కర్వ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. మనకి లో కటింగ్ తీయాలంటే ఇగోండి ఈ సెంటర్ నుంచి ఒక ½ ఇంచ్ కింద వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇగోండి స్కేల్ ఇట్లా తిప్పేసి ఇలా పెట్టేసామనుకోండి ఇది అనేది మనకి లో కటింగ్ కింద తీసేయవచ్చు. అయిపోయిందండి. ఈ బ్యాక్ సైడ్ ఉండేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకుంటున్నాము. లో కటింగ్ అనేది తర్వాత కట్ చేసుకుందాము. ఇగోండి డాట్ అనేది ఇలా పెట్టేసుకోవాలి.
ఇగోండి ఇక్కడ మిగతాది నేను కుట్టేటప్పుడు ఇక్కడ జాయింట్ అనేది వేస్తానండి. చూసారా లో కటింగ్ కూడాను ఇగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు షేప్ అనేది ఈ విధంగా రావాలండి. ఐబ్రో షేప్ వచ్చేటట్టుగా మనమైతే కట్ చేసుకోవాలి. అంటే కటింగ్ చేసేసాక ఆ విధంగా కనిపించాలన్నమాట. ఇక్కడ ఇట్లా డాట్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసుకోవడానికి. అయిపోయింది కదా. మిగతా క్లాత్ని మన వైపు బ్యాక్ పార్ట్కి అయితే మన వైపు ఫోల్డింగ్ చేస్తాం కదండి. ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే ఓపెన్స్ మన వైపు ఇలా పెట్టేసుకొని క్రాస్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే నీట్గా క్రాస్గా గీసి అంతా మార్కింగ్ చేసేయాలన్నమాట. అంటే క్రాస్గా పెట్టేయాలి. బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ చేస్తున్నాను చూసారా. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయాలి. ఈ సైడ్ని ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ క్లాత్ అనేది తీసేసుకోవాలి. నీట్గా స్కేల్ తోటి మొత్తం ఈ విధంగా గీసేసి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేయలేదని మళ్ళీ పెడుతున్నాను అండి. ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసాను. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు వదిలేసి ఇలాగ లో కటింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. అయిపోయింది కదా. ఈ ఫ్రంట్ నెక్ అనేది చూసేసుకోవాలండి. కొందరికి కరెక్ట్గా ఉంటేనే నచ్చుతుంది. ఎక్కువైనా తక్కువైనా మరలా నచ్చదు. 1-2 సార్లు మనమైతే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ విధంగా గీసాను కదండి. ఇప్పుడు ఈ విధంగా కూడాను మనం ఒకసారి చూసేసుకోవాలి ఎంత వచ్చిందని. పైనుంచి ఇలా కొలుచుకుంటే 6.5 వచ్చింది. ఈ 6.5కి నేను మార్కింగ్ చేసేసి గీసామనుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లోన నాకైతే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇలా చూస్తే కరెక్ట్గా సరిపోయింది. కుట్టేటప్పటికి అయిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుందండి. అందుకని నేను ఆది బ్లౌజ్తో సమానంగా నేను కొలకుంటూ పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందని పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు కొలుచుకోవాలి. నాకు పైన ఖర్చును కలిపి అయితే 12 ఇంచులు వచ్చిందండి. 12 ఇంచులకి ఇక స్ట్రైట్గా లైన్ గీసేసామనుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఈ షేప్ అనేది నీట్గా ఇందులోని మాత్రమే ఉంటుంది. ఇక్కడ 4 హుక్స్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని చూస్తున్నాను ఎంత వచ్చిందో, చివర కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనమైతే కట్ చేయాలండి. 2.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచుకి మార్కింగ్ చేశాను. ఇక్కడ డాట్ అనేది బ్లౌజ్లో ఎలాగొచ్చిందో ఆ విధంగా పెట్టిస్తే సరిపోతుంది. ఇదిగోండి ఈ 3 డాట్స్ అనేవి చాలా బ్లౌజులు చూపించాను కదండి. డాట్స్ ఎలా వేయాలనేది ఒకసారి చూడండి. ఈ చివరిని కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుందండి. అయిపోయింది కదా. ఇప్పుడు అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇక్కడ డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ చేసేసాను. ఈ చివర 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఇది ఖర్చు గురించి అనమాట. మన ఇష్టం అండి. 2 అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. క్లాత్ని బట్టే ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇవైతే ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్ మిగతా క్లాత్లోన ఇప్పుడు షేప్ బెల్ట్ అవి తీసేసుకోవాలి. షేప్ బెల్ట్ ఈ కారస్ పార్ట్ ఉంటుంది కదండి, అక్కడట ఈ చివరని కొంచెం చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదని. ఎక్కువ క్లాత్ ఉంటే మనకి బ్యాక్ పట్టీ కూడా తీసేసుకోవచ్చు. ఇది ఎక్కువ క్లాత్ కొంచెం ఉందని చెప్పేసి బ్యాక్ పట్టీ తీసేసుకున్నాను. ఇదిగోండి ఆది బ్లౌజ్లోని ఎంత ఉందో అనేసి చెక్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది పొడుగు ఎంత ఉందంటే 10 ఇంచెస్, నేనైతే 10.5 పెట్టానండి పొడుగు అనేది. ఈ చివర ఈ క్లాత్ అయితే బ్యాక్ పట్టీ వేయడానికి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ చివర హెచ్చు తగ్గులు రాకుండా ఇలా కట్ చేసేసి ఈ ఆది బ్లౌజ్లో చూసుకోవాలి షేప్ బెల్ట్లు అనేవి. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ ఇచ్చేటప్పుడు మనం ఇవన్నీ కొలుచుకొని చేయాలండి. మనకు నచ్చినట్టుగా కుట్టకూడదు. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనమాట. అందువల్ల ఒకసారి మన ఆది బ్లౌజ్లోన చెక్ చేసుకుంటూ మాత్రమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు అడిగినా సరే సేమ్ ఆ విధంగా ఉంది కాబట్టి అలాగే కుట్టామని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ చూసారా షేప్ బెల్ట్లు అనేవి. ఇవి ఇలాంటివి ఒక 2 కావాలండి. నేను కిందని వేరే కలర్ అంటే సేమ్ వేరే కలర్ ఏదైనా ఉంటే చూసి వేస్తాను. ఇందులోనే సెట్ అవ్వలేదు క్లాత్ అనేది. అయిపోయిందండి. చూసారు కదా, ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.